ఉపాధి హామీ కార్మికుల పట్ల మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. అదే సమయంలో ఉపాధి హామీ కూలీలతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. వేతనాలు, సౌకర్యాలు సకాలంలో అందుతున్నాయా అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. ఇకపై నియోజకవర్గంలోని దాతల సహకారంతో మజ్జిగ అందించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడా కూడా గిద్దెడు మట్టి కూడా ఈ కెనాల్లో తీగిపోవడం వల్ల పూడికతోటే ఈ శివారు మేడపాడికి నీరు వచ్చేది కాదు. అందుకే ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక అక్షరాల 18 లక్షల రూపాయలు పెట్టి ఈవేళ డీసిల్టింగ్ ఈ మేడపాడు బ్రాంచ్ ఛానల్ తీస్తూ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు నీరు అందేటువంటి విధంగా ఈ డీసిల్టింగ్ పనులు చేస్తున్నామని చెప్పి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాల్లో చేయనటువంటి పనులు ఈ యొక్క 10 నెలల కాలంలోనే పనులను శాంక్షన్ చేయడమే కాకుండా టెండర్లు కూడా పిలిచి ఇవాళ పనులు పూర్తి చేస్తున్నామనంటే ఈ ప్రభుత్వం ఎంత పరిగెడుతూ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి